హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లేట్ చేయకుండా నేను ఈ డ్రెస్సెస్ చూపించేస్తాను మీకు, ఎందుకంటే అంత బాగున్నాయి డ్రెస్సెస్. మీకు ఇవి ఫేవరెట్ అయిపోతాయి, అంత బాగున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 3 పీస్ కుర్తా సెట్. ఇది కమ్మింగ్ దసరా దివాళీకి చాలా బాగుంటుంది. దీని కలర్ కాంబినేషన్ అయితే సూపర్, మంచి మెజంతా పింక్ అండ్ బ్లూ కలర్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను, మీకే అర్థమవుతుంది నేను ఇంత ఎందుకు హైప్ ఇస్తున్నానని. ఫెస్టివ్ వే కుర్తా సెట్ ఆఫీస్లో ట్రెడిషనల్ డేకి అయితే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని దుపట్టా అయితే ఇంకా నో వర్డ్స్, ఇది నా హార్ట్ తీసేసుకుంది, అంత బాగుంది. ఫస్ట్ ఒక్కొక్కటిగా చూపిస్తాను. కుర్తా ఓపెన్ చేసేద్దాము. కుర్తా ఎంబ్రాయిడరీ అయితే ఎంత బాగుందో నేను క్లోజప్లో చూపిస్తాను. ఈ కుర్తా విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఏ విషయంలో కూడా. కుర్తా లెంత్ కానీ, కలర్ కానీ, డిజైన్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. దీని నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చింది, అండ్ వీ నెక్ కింద అలా రౌండ్గా ఇంకో డిజైన్ సీక్వెన్స్ అండ్ జరీ థ్రెడ్ వర్క్తో వచ్చింది. ఇందులో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు, గోల్డ్ కలర్ జరీ అండ్ సీక్వెన్స్ యూజ్ చేశారు. ఈవెన్ కిందికి అలా గోటా పట్టి ఇచ్చారనమాట. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా 3/4 ప్లెయిన్ స్లీవ్స్ వచ్చాయి. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ విస్కాస్ సిల్క్ అనమాట. ఇది విచిత్ర సిల్క్ అని కూడా అంటున్నారు. ఇది షైన్ అవుతూ సాఫ్ట్గా ఫ్లోయిగా ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియోలో నాకు ఒకరు కమెంట్ చేశారు, లైక్ లైనింగ్ లేకపోతే స్కిన్కి అతుక్కుంటుందని. దీంట్లో లైనింగ్ ఉంటుంది, బట్ ఏంటంటే మనకు కట్స్ ఉంటాయి కదా, కట్స్ వరకే ఉంటుంది, కింద పార్ట్కి లైనింగ్ వేయలేదు. అండ్ ఇది పాలిస్టర్ క్లాత్ అనమాట. లోపల ఫ్రంట్ సైడ్ అలా చిన్న చిన్నగా బూటీస్ ఇచ్చాడు, అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా ఉంది. నాకైతే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నచ్చింది, చాలా నీట్గా వచ్చింది. ఈవెన్ వీ నెక్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. కాస్ట్ అయితే 900 రేంజ్లో ఉంది. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఇంకా దీని దుప్పట్టా చూసేద్దాము. నాకైతే చాలా నచ్చింది. ఒకసారి అది ముట్టుకుంటూనే తెలుస్తుంది ఎంత బాగుందని చెప్పి. ఆ ప్రింట్స్ కానీ ఎంత బాగుందో చూడండి, ఎంత హైలైట్ అవుతుందో రెడ్, ఎల్లో అండ్ వైట్తో. అండ్ 4 సైడ్స్ అలా జెరీ బార్డర్ ఇచ్చాడు అనమాట. చుడిదార్స్కి వచ్చే దుపట్టా 2 మీటర్స్ కానీ 2.2 మీటర్స్ కానీ ఉంటుంది, బట్ ఇది మాత్రం 2.5కి కొంచెమే తక్కువ ఉంది, అంత లెంత్ వచ్చింది. అండ్ విడ్త్ కూడా చాలా బాగుంది. మధ్యలో అలా జెరీ వేవింగ్ వచ్చింది, ఎడ్జెస్కి రౌండ్గా ఇచ్చి మిడిల్లో అలా చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు, అది కూడా చాలా హైలైట్ అవుతుంది. నేను వీడియో తీస్తున్నప్పుడు లైటింగ్ కొంచెం తగ్గింది, నేను చూసుకోలేదు. ఇక్కడ కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది, బట్ ఇది మంచి డార్క్ బ్లూ కలర్. ఇంకా నెక్స్ట్ దీని బాటమ్ చూసేద్దాము. బాటమ్ కూడా కుర్తా కలరే, అండ్ కుర్తాకి యూజ్ చేసిన ఫ్యాబ్రికే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ అలా పట్టీలాగా వచ్చింది, అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది. కంప్లీట్గా లూజ్ ప్యాంట్ అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. ఇది ఫ్రాక్ అనమాట. నేను ఇలాంటివి పింట్రెస్ట్లో చాలా చూసి స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను, కానీ మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయని ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఈ మీషో కొరియర్స్ కట్ చేయాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ డ్రెస్ కట్ అవుతుందో. ఈ డ్రెస్ వచ్చేసి నేను పీచ్ కలర్లో తీసుకున్నాను. పీచ్ పైన వైట్ కలర్ ప్రింట్స్ అనమాట. డ్రెస్ మాత్రం ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలానే వచ్చింది, అంటే అంత గేర్తో వచ్చింది అనమాట. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. ఎంత కంఫర్ట్గా ఉందంటే వేసుకుంటే చాలా కంఫర్ట్గా అనిపించింది నాకైతే. దీనికి చాలా డోరీస్ వచ్చాయి. ఒకసారి నా కుర్చీలు చూసి ఇదేంటి అనుకున్నాను, కానీ నెక్కి హ్యాండ్స్కి రావడం వల్ల ఒక్క దగ్గరికి వచ్చేసాయి అలా అన్నీ. అలా థ్రెడ్స్ డోరీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ డ్రెస్ చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ దీనికి వచ్చేసి చిన్నగా బోట్ నెక్ లాగా వచ్చి వీ కట్ వచ్చింది. ఆ వీ కట్ దగ్గర ఏంటంటే డోరీస్ వచ్చాయి, అలా టై చేసుకుంటే సెట్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనమాట, అంటే బుగ్గ చేతులు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా, అంటే ఇంతకు ముందేమో మనం చిన్నగా పెట్టించుకునే వాళ్ళం, ఇప్పుడు పెద్దగా మనకి హ్యాండ్ వరకు వస్తున్నాయి కదా, అలా వచ్చాయి. అండ్ అక్కడ మళ్ళీ రౌండ్ గా కట్ చేసి అలా థ్రెడ్స్ ఇచ్చారనమాట హోల్ లాగా. డ్రెస్లో మెయిన్ ఏంటంటే దీని కుచ్చులు, అంటే దీనికి వచ్చిన గేర్ అనేది ఎలా ఇచ్చాడో చూడండి. ఎంత చిన్న చిన్న ప్లేట్స్ పెట్టి స్టిచ్ చేశారంటే దానివల్లనే ఎక్కువ గేర్ వచ్చింది. అండ్ ఇక్కడ మాత్రమే కాకుండా కిందికి కూడా మళ్ళీ ఇంకొక లేయర్ వచ్చింది, ఆ లేయర్ వల్ల కూడా ఇంకా గేర్ అనేది ఎక్స్టెండ్ అయింది. అసలు పిక్లో చూసిన దానికి మనకు వచ్చిన దానికి ఎంత చిన్న డిఫరెన్స్ అనేది కూడా లేదు, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చాడు. ఎంత గేర్ ఉందో. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 400 రూపీస్. దీంట్లో చాలా కలర్స్ ఇంకా వేరే ప్రింట్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ నేను లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడండి. ఎలాంటి డ్రెస్సెస్ రివ్యూ కావాలో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఏదైనా స్పెసిఫిక్ డ్రెస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేను రివ్యూ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంతే వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.